చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం హర్షణీయమని మాజీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ న్యాయవాది సురేష్ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రజలకు నష్టం కలిగించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవోను రద్దు చేయమని వైసీపీని కోరినా చేయలేదని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే రద్దు చేయడం సంతోషంగా ఉందంటున్న న్యాయవాది సురేష్తో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడంపై కూడా ఇటు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం జిల్లా కోర్టు ప్రాంగణం వద్ద ఉన్నాము. అయితే ఇక్కడ న్యాయవాదులు బార్ అసోసియేషన్ సభ్యులు అంతా కలిసి ఇక్కడ సంబరాలు పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే వీళ్ళు గత 95 రోజుల నుంచి కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు అనేది చేయాలని చెప్పేసి కూడా ఎన్నో నిరసనలు చేశారు, దీక్షలు చేశారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు రెండో సంతకాన్ని ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సంతకం పెట్టడంపై కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సురేష్ బాబు న్యాయవాది ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రెండో సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ దీని మీద సంతకం పెట్టారు, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే యాక్చువల్గా మొదట గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఒక జీవో ద్వారా ప్రవేశపెట్టినప్పటి నుంచి మేము ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకి అనేక రకాలుగా సూచించాము. మేము నిరసనలు, నిరాహార దీక్షలు, కరపత్రాలు అన్నీ పంచి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఈ భూ హక్కు చట్టం అనేది ఒక న్యాయవాదులుగా సమస్య మాత్రంగానే చూస్తున్నారు. ఇది న్యాయవాదుల సమస్య కాదు, ప్రజల సమస్య. ప్రజలకి దీని మీద చాలా నష్టం కలుగుతుంది. భూమి ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఈ యాక్ట్ వల్ల నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము గత 90 రోజులుగా అంటే అంతకుముందు యాక్ట్ వచ్చిన తర్వాత 90 రోజుల నుంచి మేము నిరసనలు, నిరాహార దీక్షలు చేయటం జరుగుతుంది. దీనిలో భాగంగానే మానవహారాలు, కలెక్టర్కి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. అలానే అప్పట్లో ప్రతిపక్ష నాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలానే కాంగ్రెస్ నాయకురాలు షర్మిల గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే ఇప్పుడు ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా మా గుంటూరు శిబిరాన్ని సందర్శించి మా వినతి పత్రాన్ని స్వీకరించి మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళ ప్రభుత్వం రాగానే దీన్ని రద్దు చేస్తామన్నారు. అదే రెండో సంతకంగా ఆ జీవోని రద్దు చేయడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే న్యాయవాదులందరూ ప్రజలకి నష్టం కలిగించే చట్టాన్ని రద్దు చేసినందుకు కృతజ్ఞతగా ధన్యవాదాలు తెలుపుతూ న్యాయవాదులందరూ విజయోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. అంటే ఇలాంటి జీవోలు తెచ్చినప్పుడు వైసీపీకి న్యాయవాదులంతా కలిసి కూడా ఏదైతే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారో దీన్ని ఏది కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోకుండా ఆ జీవోని కంటిన్యూ చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే యాక్చువల్గా చెప్పామండి, మేము గత ప్రభుత్వంలో ఈ చట్టం వల్ల కలిగే నష్టాల గురించి అనేక రకాలుగా చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వానికి మా నిరసన తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా అప్పుడున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా మమ్మల్ని పిలవటం జరిగింది. దీనివల్ల నష్టం జరిగేదానికి అవకాశం ఉంది. ఈ నష్టాలని మేము ఉద్దేశించి చెప్పాం. అయినా మా మాట పట్టించుకోలేదు. పట్టించుకోపోవడమే కాకుండా న్యాయవాదుల్లో 2 వర్గాలుగా విభజించి దీనివల్ల కొంతమంది లాభం అంటున్నారు, కొంతమంది నష్టం అంటున్నారు అని ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే ఇది ఒక చిన్న ఒక సభలాగా స్టార్ట్ చేసాం, ఒక నిరసన దీక్షలాగా చేసాం. ఇది నలుమూలలా వ్యాపించి ఆంధ్రప్రదేశ్ మొత్తం పెద్ద ఎత్తున ఒక ఉప్పెనలాగా, ఒక సునామీలాగా ఈ చట్టాన్ని వ్యతిరేకించారు. కాబట్టి ఆయన ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వారు రద్దు చేయడం జరిగింది. గత ప్రభుత్వం మేము చేసిన వినతి పత్రాలని మేము పంపించిన వాటిని పెడచెవిన పెట్టడం వల్ల కూడా చాలా నష్టం జరిగిందని భావిస్తున్నాం. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల వచ్చే ప్రజలకు ఎలాంటి నష్టం ఉంది, దీన్ని బట్టి ఎలా చూడవచ్చు దీన్ని? అసలు అంటే యాక్చువల్గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల న్యాయమూర్తులకు ఇచ్చిన అధికారాలన్నీ తీసేసి రెవెన్యూ అధికారులకు ఇవ్వడం జరిగింది. ఇది యాక్ట్ యొక్క ఉద్దేశం. మేమేమంటున్నామంటే, ఏదన్నా ఒక భూమి మీద వివాదం జరిగినప్పుడు ఆ భూమి గురించి చట్టాలు ఉన్నాయి, న్యాయాలయాలు ఉన్నాయి, చిన్న కోర్టులు ఉన్నాయి, పెద్ద కోర్టులు ఉన్నాయి, అలానే సుప్రీంకోర్టులు ఉన్నాయి. ఈ సుప్రీంకోర్టులు న్యాయమూర్తులు ఇచ్చే తీర్పుల్ని కాదని రెవెన్యూ అధికారులకు ఇవ్వడం తప్పు అనేది మా ఉద్దేశం. ఆ విషయాన్నే తెలియజేశాం.
ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది, ఇది పూర్తిగా ప్రజలకి నష్టం చేకూరుతుందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి న్యాయవాదులు కూడా గత 3 నెలలుగా ఎన్నో నిరసనలు చేశారు, ఎన్నో దీక్షలు చేశారు. అయితే ఎట్టకేలకు వీళ్ళ దీక్షలు ఫలించాయని చెప్పుకోవాలి. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడంపై కూడా ఇటు బార్ అసోసియేషన్ సభ్యులు కానీ న్యాయవాదులు కానీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ న్యూస్ 24/7 గుంటూరు.